హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒకే సైజు వాళ్ళి బ్లౌజులు ఎలా కటింగ్ చేసుకునేది ఇక్కడ చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి 5 కాటన్ బ్లౌజులు అనమాట. అన్నిటికి కూడా లైనింగ్ వేసి మనం కట్ చేయాలి. అంటే ఒక్కొక్కటి కట్ చేసుకుంటే మనకి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఒకే సైజు వాళ్ళే కాబట్టి ఒకటే ఆది బ్లౌజ్ కూడా ఒకటి ఇచ్చారు కాబట్టి మనం ఈరోజు ఇవన్నీ కూడా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. అలానే ఒక్కొక్కసారి అర్జెంటుగా ఇవ్వాల్సి వస్తుందనమాట. వాళ్ళు ఇచ్చేస్తారు. మనమేమో పక్కన పెట్టేసి ఉంటాం కదా! ఒకేసారి మేము ఎక్కడికో వెళ్తున్నాము, తొందరగా కావాలి మాకు ఇచ్చేసేయండి. ఒకరోజు టైమే ఇస్తున్నాము. ఒకరోజు టైం ఇస్తారు. కొంతమంది 2 రోజులు టైం ఇస్తారు. అలాంటప్పుడు మనకి ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటే చాలా టైం వేస్ట్ అవుతుందనమాట. అందుకనేసి ఇక్కడ లైనింగ్లు మీకు టైం ఉంటే వాష్ చేసుకోండి. లేదంటే వాష్ చేయకపోయినా కానీ కాటనే కాబట్టి పైన లోపల కూడా సేమ్ ఒకటేలాగా గుంజుతాయి కాబట్టి టైం ఉంటే వాష్ చేసుకోండి. టైం లేకపోతే వాష్ చేయకపోయినా పర్వాలేదు. ఇక్కడ వచ్చేసి నేను అన్నీ కూడా ఇలా చేతులు తీస్తాను కాబట్టి 4 మడతలు అయితే వేసేసుకున్నాను. ముందు చేతులు తీస్తాను కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా 5 లైనింగ్లు అయితే వేసేసాను. ఇక్కడ నేను ఇలా లైనింగ్ అంతా కూడా ఓపెన్ బయట పక్క పెట్టుకోండి. ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మీరు ఎటైతే కూర్చున్నారో అటు పెట్టుకోండి. ఇలా అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి వేసేసుకున్నాను. ఓపెన్ బయట పక్కకి ఉంది చూసుకోండి. ఇక్కడ వచ్చేసి ముందైతే ఎమ్మింగ్ కోసం 1 ఇంచ్ అయితే నేను ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. వీళ్ళు ఏంటంటే సైజుకి ఇచ్చిన బ్లౌజ్ కంటే కూడా ఒక 2 ఇంచెస్ హ్యాండ్స్ పొడవు పెట్టమన్నారనమాట. అది ఎలా పెట్టాలనేది ఇప్పుడు చూపిస్తాను నేను. చూస్తున్నారు కదా, ఈ హ్యాండ్ కంటే కూడా పొడవు అనేది వాళ్ళకి ఒక 2 ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువ వచ్చినా పర్వాలేదన్నారు. ఇక్కడ నేనైతే ఎక్కడైతే పొడవు పెట్టమన్నారో ముందైతే అక్కడ 2 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసేసుకుంటున్నాను. మనమైతే ఎమ్మింగ్కి పెట్టాము. తర్వాత వచ్చేసి 2 ఇంచుల వరకు ఇక్కడ పొడవు పెంచమన్నారు కదా, అక్కడ మార్క్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, మన ఎమ్మింగ్కి ఉంది ఒక లైను, అలానే పొడవు వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళ హ్యాండ్ ఎంతైతే ఉందో దాన్ని ఇక్కడ పై గీత దగ్గర నుంచి పెట్టేసుకొని ఇంకా వాళ్ళ స్టిచ్చింగ్ దగ్గర కంటే కూడా ఒక 1/2 ఇంచ్ మళ్ళీ మన కుట్టు కోసం ఎక్స్ట్రా తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ కింద కూడా సేమ్ వాళ్ళ కుట్టు కంటే కూడా ఒక 1/2 ఇంచ్ పైకి ఇక్కడ ఇలా స్ట్రైట్గా వేసేసుకోండి. వీళ్ళకి ఏంటంటే ఇక్కడ కింద మనం వెడల్పు వచ్చేసరికి ఇంత వచ్చింది కదా, కానీ మనం ఇంకా తగ్గుతుంది అనమాట. చెయ్యి అనేది కిందకి వెళ్తుంది కాబట్టి ఇంకా తగ్గుతుంది. ఇక్కడ వచ్చేసి చాలామంది ఏం చేస్తారంటే ఈ హ్యాండ్ పొడవే చూసుకుంటారు, కింద కూడా అలా చూసుకోవద్దు. ఎందుకంటే మనకి కిందకి వెళ్ళి కొలిది చేతి వెడల్పు అనేది కింద తగ్గుతూ ఉంటుంది అనమాట. అందుకనేసి మనకి నేను ఫస్ట్ వేసిన లైనే కరెక్ట్ అనమాట. సెకండ్ది అయితే కొలవద్దు. చూస్తున్నారు కదా, చంక అయితే కరెక్ట్గా పెట్టుకోవాలి. ముందైతే ఈ లైన్ బేస్ చేసేసుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి మనం కుట్టేటప్పుడు మాత్రం రెండో లైన్ ఉంది కదా, అక్కడ లోపల లైన్ దగ్గర నుంచి కుట్టుకోవాలి. అది నేను ఎలా అనేది కుట్టేటప్పుడు చెప్తాను. కొంతమంది హ్యాండ్స్ ఏంటంటే చిన్నగా ఉంటాయి, చాలా సన్నగా ఉంటే వాళ్ళకి లూజ్ వస్తుంది అంటారు హ్యాండ్ దగ్గర. అలాంటి వాళ్ళకి కొంచెం ఇప్పుడు నేను లోపల లైనింగ్ ఎలాగైతే గీసానో లైను, ఆ లైన్ దగ్గర నుంచి మనం కుట్టేసుకోవాల్సి వస్తుంది. ఇలా అలా వేసినప్పుడు వాళ్ళకి టైట్గా ఉంటుందన్నమాట. మళ్ళీ చంక దగ్గరికి వచ్చేసరికి సేమ్ ఉండాలి. అంటే అందరి చేతులు ఒకలాగా ఉండవు. కింద కొంతమందికి సన్నగా ఉంటాయి చేతులు, వాళ్ళకి కొంచెం లోపల నుంచి వేసుకోవాలి కుట్టు అనేది. ఇక్కడ నేనైతే కట్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇందులో ఒక బ్లౌజ్ కుట్టేటప్పుడు నేను మీకు వీడియో పెడతాను, కుట్టు ఎలా వేసుకోవాలనేది. ఇక్కడైతే చేతులు కటింగ్ అయిపోయింది కదా, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాం లైనింగ్. నెక్స్ట్ వచ్చేసి వెనక పార్ట్ తీసుకుందాము. ఇప్పుడు బాడీస్ అన్నీ కూడా చాలా వరకు అయితే కరెక్ట్గా స్ట్రెయిట్ కుట్టు వచ్చేస్తుంది అన్ని బ్లౌజులకి కూడా. కొంతమందికి మాత్రం మారుతూ ఉంటుంది. కొంతమందికి చేతులు సన్నగా ఉంటాయి, బాడీ వెడల్పు ఉంటుంది. అలాంటి వాళ్ళకి చంక దగ్గర నుంచి కింద వరకు ఒకలాగా ఉంటే
చేతులు మరి లూజ్ అవుతాయి. అందుకనేసి కొంచెం వాళ్ళకి లోపల నుంచి వేయవలసి వస్తుంది అనమాట కుట్టు. చేతుల దగ్గర లూజ్ అనేది లేకుండా వేయాల్సి వస్తుంది. ఇక్కడైతే 4 కూడా లైనింగ్లు మళ్ళీ వేసేసుకున్నాము. ఓపెన్ ఎప్పుడు కూడా మీకు ఆపోజిట్లో పెట్టుకోండి. ఇక్కడ ఫోల్డింగ్ ఏమో మనం ఎటైతే కూర్చుంటామో అటు పెట్టేస్తాను. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత కింద ఎగుడు దిగుడు లేకుండా మనం లైన్ చేసుకోవాలి. కత్తెర బాగుంటే ఈ 5 బ్లౌజులే కాకుండా ఇంకా 10, 20 అలా కూడా కట్ చేసేసుకోవచ్చు అనమాట. కత్తెర బాగా తెగితే ఎన్ని బ్లౌజులైనా ఒకదానిపైన ఒకటి వేసేసి ఒకటే సైజు వాళ్ళి, అందరే కాదు ఒకటే సైజు వాళ్ళి ఎన్నైనా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఎల్ షేప్ స్కేల్ అయితే తీసుకున్నాను. మీకు కొత్త వాళ్ళు ఇలాంటి స్కేల్ ఉంటే వంకర పోకుండా బ్లౌజ్ పీస్ ఇలాగ మూల కార్నర్లో మంచిగా ఇలా పెట్టేసుకోవాలి. అటు సైడు ఇటు సైడు కరెక్ట్గా చూసుకొని ఇక్కడ కింద సైడు ఎడ్జెస్ ఏమైనా ఉంటే లైన్ చేసుకొని తీసేసేయండి. అలానే స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్కి లైన్ వేసేసుకోండి. కింద ఎగుడు దిగుడు దగ్గర ఒక లైన్ వేసాను. అలాగే స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక లైన్ వేసాను. ఇప్పుడు ఈ స్కేల్ తీసేసి కింద లైన్ దగ్గర మొత్తం లైన్ చేసేసుకోండి. 1/2 ఇంచ్ లైన్ ఎందుకు పైకి వేసానంటే మనం నడుము దగ్గర మళ్ళీ స్టిచ్చింగ్ కోసం పట్టుకుంటాం కదా, దానికోసం అనేసి ఇక్కడ నేను లైన్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ ఏదైతే సైజుకి ఇచ్చారో ఆ బ్లౌజ్ని వెనక పార్ట్ ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ వరకు ఇలా పట్టుకోండి. మనం పైన లైన్ వేసాం కదా అక్కడ వరకు పట్టుకొని పై వరకు ఎంత వచ్చిందో దానికంటే కూడా ఒక 1/2 ఇంచ్ పైకి ఇంకో లైన్ వేసుకోండి. ఇక్కడ వచ్చేసి కింద నుంచి కొలుస్తున్నాను. మొత్తం టోటల్ హైట్ వచ్చేసి ఇక్కడ 16 ఇంచులు తీసుకున్నాను. 1 ఇంచి మన స్టిచ్చింగ్ పోతే 15 ఇంచులు అయితే బ్లౌజ్ ఉంటుంది. ఇక్కడ 16 ఇంచుల దగ్గర మూడు చుక్కలు అయితే పెట్టేసుకొని ఇక్కడ లైన్గా ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకుందాము. వీళ్ళ బ్లౌజ్ హైట్ వచ్చేసి 15కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను స్టిచ్చింగ్ కోసం అనేసి 16 ఇంచులు అయితే ఇక్కడ నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నెక్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి ఇలా వేసుకొని చెక్ చేసుకోండి. అంటే కొంతమందికి 2.5 వస్తుంది, కొంతమందికి 2 వస్తుంది. వీళ్ళది ఎక్కువ వెడల్పు లేదు కాబట్టి 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మనం కుట్టిన తర్వాత 5 ఇంచులు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు కొలిసినప్పుడు 5 ఇంచులు వచ్చింది కదా, 5 తీసుకోవద్దు, 4 ఇంచులు తీసుకుంటే 2 ఇంచులు మడత మీద కాబట్టి 2 ఇంచులు తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత 2 పెట్టాను నెక్కు. వీళ్ళది నడుము ఎంత లూజ్ ఉందో చూసుకుందాం ఒకసారి. 33 ఇంచులు వచ్చింది. ఈ బ్లౌజ్ నడుము వచ్చేసి 33 ఇంచుల వాళ్ళకి నేను ఇక్కడ నెక్ అయితే 2 తీసుకున్నాను. అంటే మనం కుట్టిన తర్వాత 2.5 వచ్చేస్తుంది. 1/2 ఇంచ్ పట్టుకుంటాం కదా స్టిచ్చింగ్ కోసం. ఇక్కడ భుజం ఎంత ఉందో చూసుకోండి. అటు 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం. ఇక్కడ మొత్తం వచ్చేసి 5.5 ఇంచులు అయితే వచ్చింది. ఈ 5.5 ఇంచుల్ని మళ్ళీ మధ్యలో ఒకసారి 5.5 దగ్గర మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు చంక డౌన్ కూడా ఇక్కడ వచ్చేసి వెనక పార్ట్ మధ్యలో మడత పెట్టుకొని ఖర్చు వరకు ఒక మార్క్ చేసేసుకోండి. ఇంకొక 1 ఇంచ్ గ్యాప్లో ఇంకొక మార్క్ చేసుకోండి. ఆ 1 ఇంచ్ ఎందుకంటే వెనక డాట్స్ కోసము, అలానే ఖర్చు వరకు పెట్టేసినాం కాబట్టి ఇంకా ఖర్చు వరకు సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి సైడ్ చంక వరకు కొలుసుకోండి. ఇక్కడ మార్క్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లైన్ని చంక డౌన్ కూడా 5 ఇంచులు తీసుకున్నాం కదా మనం. భుజం ఎంతైతే తీసుకుంటామో చంక డౌన్ కూడా అంతే తీసుకోండి. కొంచెం మారుతూ ఉంటాయి. కొంతమందికి 6 ఇంచులు వస్తుంది, కొంతమందికి అయితే సేమ్ భుజం ఎంత తీస్తామో అంతే వస్తుంది 5.5 ఇంచులు. అంటే వాళ్ళు లూజ్ చేసుకునే దాన్ని బట్టి కొంతమంది టైట్గా వేసుకుంటారు, కొంతమంది లూజ్గా వేసుకుంటారు అన్నమాట బ్లౌజులు. ఇక్కడ వచ్చేసి 5.5 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకొని ఇలా లైన్ చేసేసుకున్నాను. మళ్ళీ ఈ 2 కూడా కలుస్తున్నాయో చూసుకోవాలి. సైడ్ మనం పెట్టాం కదా లైను, అది చంక డౌన్ కూడా 2 సేమ్ కలవాలి. ఇక్కడ వచ్చేసి
కొంతమందికి 1 ఇంచ్ తీసుకుంటారు, కొంతమంది 1.5 తీసుకుంటారు. ఇక్కడ నేను వచ్చేసి 1 ఇంచే తీసాను. 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని లైన్ చేసేసుకోండి. అలానే ఇప్పుడు వీప్ కప్పు చూద్దాం. వీప్ కప్పు ఎంత ఉందో చూసుకొని కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని మార్క్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ పట్టేసుకున్న తర్వాత సేమ్ వాళ్ళది ఎంత ఉందో అంత వచ్చేస్తుంది నెక్. ఇక్కడ వచ్చేసి కింద 2.5 అయితే పెడుతున్నాను. పైన 2 పెట్టాను కదా, కిందకు వచ్చేసరికి 2.5 తీసుకున్నాను. ఎందుకంటే రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది కింద కొంచెం వెడల్పుగా తీసుకుంటే. దీంట్లోనే మనము ఏ నెక్ అయితే ఆ నెక్ డ్రా చేసేసుకోండి. వీళ్ళది రౌండే కాబట్టి రౌండ్గా నేను డ్రా చేసేస్తున్నాను. ఇంకా మీకు వెడల్పుగా కావాలనుకుంటే కొంచెం బయట వరకు రావచ్చు, ఎక్కువ బ్రాడ్ వేసుకునే వాళ్ళైతే. ఒకసారి చెక్ చేసుకోండి నెక్ రౌండ్ అంతా కూడా కరెక్ట్గా వచ్చిందో లేదో. ఇప్పుడు కొంచెం తక్కువే రావాలి, ఎందుకంటే మళ్ళీ మనం నెక్ కుట్టుకున్న తర్వాత పట్టుకుంటాం కదా, సమానంగా వచ్చేస్తుంది. ఇక్కడైతే డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇక్కడ భుజాలకి ఎదురుగా మనకి డాట్స్ వస్తాయి, ఇక్కడ గుర్తు పెట్టేసుకోండి. ఎప్పుడైనా కానీ డాట్స్ భుజాలకి ఎదురుగానే వేసుకోవాలి. ఇక్కడ అన్ని బ్లౌజులు వేసాం కదా, 5 బ్లౌజుల వరకు, అందుకని చాలా జాగ్రత్తగా మనం తిప్పుకునేటప్పుడు కదిలిపోకుండా తిప్పేసుకోండి. ఇక్కడైతే కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, వెనక పార్ట్ 5 బ్లౌజులు అయితే మనకి కటింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ముందు భాగం కూడా కట్ చేసేసుకుందాం. చేతులు వచ్చేసినాయి, అలానే వెనక పార్ట్ వచ్చేసింది. ఇందులో ఒక పీస్ తీసుకొని ఇక్కడ ముందు పార్ట్ కట్ చేసుకోవడానికి కోసం క్రాస్గా అయితే వేసేసాను. చూస్తున్నారు కదా, ఓపెన్ ఎప్పుడు కూడా మనం ఎటైతే కూర్చుంటామో అటు ఆపోజిట్లో పెట్టుకోండి. ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మనం కూర్చున్న వైపు పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నేను పిన్ అయితే పెట్టేస్తున్నా, కదిలిపోకుండా అక్కడక్కడ పిన్ పెట్టేసుకోండి. ఎందుకంటే బ్లౌజుల వల్ల ఇంత కూడా తేడా రాకూడదు, అన్నీ కూడా సమానంగా రావాలి. ఇక్కడ వచ్చేసి పిన్ పెట్టేసాను కదా, ఇప్పుడు వెనక పార్ట్ ఎంతైతే ఉందో అంతవరకు డ్రా చేసేసుకోండి. చంక కానీ సైడు అలానే కింద. ఇక్కడ షేప్ బెల్ట్ విడిగా వేస్తాం కాబట్టి షేప్ బెల్ట్కి తగ్గించుకొని మనం డ్రా చేసుకుంటే, ఇక్కడైతే ఫ్రంట్ నెక్ నేను డ్రా చేస్తున్నాను. పైన స్టిచ్చింగ్ ఎక్కడ దాకా అయితే పట్టుకుంటామో అక్కడి నుంచి వదిలేసుకొని ఇక్కడ నెక్ అయితే డ్రా చేసేసాను. ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అంత. మీకు కావాలంటే ఇలా లైన్ వేసేసుకోండి. 5 లేదంటే 6, 6.5 అంత వస్తుంది. డ్రా చేసుకొని కూడా మనం స్క్వేర్ నెక్గా అప్పుడు కూడా రౌండ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉక్సులు పట్టే సైడ్ అయితే కొలుసుకుంటున్నాను. మధ్యలో డాట్కి అలానే పైన మనం నెక్ దగ్గర పట్టుకోవడానికి, నెక్స్ట్ వచ్చేసి కింద షేప్ బెల్ట్ పట్టుకోవడానికి, ఇవన్నీ కూడా మనం వదిలిపెట్టుకొని ఇక్కడ 4వ ఉక్స్ దగ్గర అయితే నేను మార్క్ చేశాను. పైనుంచి లెక్కేసుకొని 4వ ఉక్స్ కిందకు వస్తాం కదా, అక్కడ వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కుట్టి ఇక్కడ వరకు ఉంది కదా షేప్ బెల్ట్ది, ఇక్కడ మార్క్ చేశాను మీకు కనపడడం కోసం అనేసి. ఇక్కడ పైన షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ వదిలిపెట్టుకొని ఇక్కడ కుట్టు కంటే కూడా ఒక 1/2 ఇంచ్ అయితే కిందకి డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి సైడ్
ఇక్కడ కూడా కుట్టు ఇక్కడ వరకు ఉంది. ఈ కుట్టు కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకోండి. మళ్ళీ మనం స్టిచ్చింగ్ పట్టుకున్నాక సేమ్ వాళ్ళ బ్లౌజు ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా వచ్చేస్తుంది. కొంతమంది ఏంటంటే అన్నీ కూడా కొలుసుకుంటారు, కొంతమంది అంత పట్టించుకోరు. చాలా వరకు అయితే మొత్తం బ్లౌజ్ ఇచ్చిన బ్లౌజ్ పెట్టి మొత్తం చెక్ చేసుకుంటారనమాట. ఇక్కడ 3 ఇంచెస్ వరకు ఇలా క్రాస్గా లైన్ చేసుకొని ఇలాగా కలిపేసుకోండి. 3 చుక్కల్ని కూడా కలిపేసుకోవాలి. ఇక్కడ కూడా పిన్ పెట్టేసుకోండి. కట్ చేసేటప్పుడు అటు ఇటు వెళ్ళిపోకుండా క్లాత్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3/4 ఇంచ్ వరకు నేను లోతు అయితే తీస్తున్నాను. కొంతమందికి హాఫ్ ఇంచ్ తీసుకుంటారు, కొంతమందికి 3/4 ఇంచ్ వరకు తీసుకోండి. ఎందుకంటే ముడతలు రాకుండా చంకలో, అందుకనేసి లోతు అయితే తీస్తాము. ముందు పార్ట్కి మాత్రమే తీసుకోండి, వెనక పార్ట్కి అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ డాట్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇలా మార్క్ చేసేసుకోండి, పెద్ద డాట్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మధ్యలోకి, ఇంకొచ్చేసి చంకలోది ఇలా వచ్చేస్తుంది. ఈ 3 డాట్లు కూడా కొంచెం 1.5 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు వేసుకోవాలి. మరి దగ్గరికి వచ్చేయకుండా కుట్లన్నీ కూడా. ఇలా డ్రాయింగ్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా కట్ చేసేసుకోండి. మనం ఒక్క క్షణం లేట్ అయినా పర్వాలేదు, నిదానంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో రేటు పెట్టుకొని తీసుకుంటారు కదా బ్లౌజులు, అవి మళ్ళీ చెడిపోతే మనల్ని అంటారనమాట. అందుకనేసి కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నిదానంగా కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు ఇలా పిన్నులు పెట్టేసుకొని కట్ చేసుకుంటే మీకు ఎక్కడ ఒక్క 1/4 ఇంచ్ కూడా తేడా రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను, ఒక కచ్చికలా పెట్టేసుకున్నాం. ఎవరికైనా కానీ 3 ఇంచెస్ దాకా వచ్చేస్తుంది కుట్టు అనేది, పెద్ద డాట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 5 లైనింగ్లు అయితే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి షేప్ బెల్ట్లో కుట్టు రావాలి. ఈ చంకలో మిగిలిన పీసులు ఉన్నాయి కదా, వాటిని ఇక్కడ అతుకులు వేయడానికి మనం వాడుకోవచ్చు. ఇవి ఇంకా బ్లౌజులో పెట్టేసుకోవచ్చు కట్ చేసుకొని, ఎందుకంటే మనకి చంకలో పీస్ పడుతుంది కదా, వాటికి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా ఇలాగ వాటిల్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనము షేప్ బెల్ట్ తీసుకుందాం. ఇక్కడ నార్మల్గా అయితే ఇది మనం నడుము పట్టీలకు వాడతాము, కోరా పీసు. ఇక్కడ నేను నడుము పీస్కి నేను కాటన్ బ్లౌజులే కాబట్టి దాంట్లోనే వచ్చేటట్టు తీసేస్తాను. అందుకనేసి ఇక్కడ వేరే అయితే తీసుకుంటున్నాను. ముందైతే 2 తీసుకుంటాను. నెక్స్ట్ మనం కుట్టేటప్పుడు ఆ కోరా పీస్ ఉంది కదా, అవి కూడా తీసుకుంటా తర్వాత. ఇక్కడ వచ్చేసి వాళ్ళ బ్లౌజ్ ఇచ్చింది ఉంది కదా, దాని షేప్ బెల్ట్ ఎంత ఉందో చూసుకొని ఆ వచ్చిన పొడవు కంటే కూడా కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇలా పెట్టి కొలుసుకొని ఇది వచ్చేసి ఫ్రంట్ సైడు, కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అలానే వెడల్పు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, కొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి. ఎక్స్ట్రా తీసుకుంటే ఏం కాదు, తగ్గకూడదు అంతే, కొంచెం ఎక్కువనే ఏం పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి సైడ్ కూడా సేమ్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా డ్రా చేసుకొని కట్ చేసేసుకోండి. ఎక్కువ వచ్చిందేమో ఫ్రంట్కి వస్తుంది అనమాట, తక్కువ వచ్చిందేమో సైడ్కి వస్తుంది. ఇంకా మనకి లైనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదా కటింగ్. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్. ఎప్పుడైనా కానీ లైనింగ్ని కరెక్ట్గా కట్ చేసుకోండి. మెయిన్ క్లాత్ ఒక 1/4 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు. జాయింట్ చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చేతులు తీసాను. నెక్స్ట్ వచ్చేసి వెనక పార్ట్ ఏంటంటే నడుం బెల్ట్ కూడా ఇందులోనే వచ్చేటట్టు నేను తీసేస్తున్నాను. అందుకనేసి ఇక్కడ ఒక 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను కింద.
వీలైతే ఇందులో నేను 2, 3 బ్లౌజులు నేను స్టిచ్చింగ్ కూడా పెడతాను మన ఛానల్లో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అంటే అన్నీ పెట్టకపోయినా కానీ 2, 3 బ్లౌజులు అయితే నేను పెడతాను. ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ఇక్కడ షేప్ బెల్ట్లో వస్తుందో లేదో చూసుకోండి. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ క్రాస్ వేయకపోయినా పర్వాలేదన్నారు కాబట్టి నేను అంత పై పీసు అంత క్రాస్ వేయకపోయినా కానీ నేను ఇలా కొద్దిగా క్రాస్ వచ్చేటట్టు చూసుకొని వేస్తున్నాను. ఆ కింద ముక్క వచ్చేసి మనకి షేప్ బెల్ట్కి సరిపోతుంది. ఇంకా కొంచెం హ్యాండ్స్ కూడా అతుకులు పడతాయి కదా, వాటికి కూడా చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు తెలియడం కోసం అనేసి ఒకటైతే నేను స్లోగా కట్ చేసి చూపిస్తున్నాను. ఉన్నవన్నీ కూడా నేను స్పీడ్గా కట్ చేసేస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే చూస్తున్నారు కానీ బెల్ అనేది ఆల్లో పెట్టుకోవట్లేదు. అందుకనేసి వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తలేదు. అందుకనేసి నోటిఫికేషన్ కూడా పెట్టుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. డ్రెస్సులు కానీ ఇంకా చిన్నపిల్లలు ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు అన్నీ కూడా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వచ్చేసి ఇక్కడ ఇంకో బ్లౌజ్ అయితే నేను కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ ఎప్పుడు కూడా మనకి బార్డర్ వస్తుంది కాబట్టి ఒక సైడే తీసుకోండి. ఎందుకంటే రెండో సైడ్ బార్డర్ ఉండదు కాబట్టి మనకి బార్డర్ కంపల్సరీ కదా 2 హ్యాండ్స్కి. అందుకనేసి ఎటు వస్తుందో చూసుకొని తీసుకోండి. ముక్కు కూడా చాలా చిన్నగా ఇచ్చాడు. కాటన్ పీస్ అయినా కొన్ని ఏంటంటే పెద్దగా వస్తాయి, కొన్ని చిన్నగా వస్తాయి. అందుకనేసి చూసుకొని కట్ చేసుకోండి. ఇక్కడైతే మనం 5 బ్లౌజులు అయితే కట్ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఒకే సైజు వాళ్ళు అయితే ఇలా కట్ చేసుకోవాలి. అదే వేరే అయితే ఇలా కట్ చేసుకోలేము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.